ఇంట్లో రాత్రిపూట కరెంటు పోతే దీపం ముట్టిస్తానుకో ఓంబత్తి ముట్టిస్తానుకో అగ్గిపెట్టె దేవులాడటానికి అర్ధగంటకు మీదనే పడుతుంది. మన ఇంట్లో మనం ఎప్పటికి తిరిగినా జాగే, మనం దినాం చూసే వస్తువులే అయినా చీకట్ల దొరకబడటానికి చాలా సేపే పుణుకులాడతాం. ఇక నీళ్లు తాగాల్సి వస్తే బోళ్ళు బొచ్చలన్నీ కింద పడాల్సిందే. ఓ గంట సేపు చీకట్లుంటేనే ఏం గానరాక కింద మీద అవుతుంటాం. ఇక మొత్తానికి మొత్తమే చీకట్లు ఉండాలంటే చిన్న తిప్పల కాదు. ఇంతకు ముచ్చటేందంటే ఇటు చదువుతున్నారు, అటు పాఠం వింటున్నారు. వీళ్ళు చెస్ ఆడుతుంటే వాళ్ళు కరాటే చేస్తున్నారు. ఇక వీళ్ళేమో కంప్యూటర్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. అందరు పోరాలు చేసేదేనా ఏ అంటారేమో. మంచిగా చూడుండ్రి, వీళ్ళంతా పుట్టుకతోనే సూపు లేనోళ్ళు. వరంగల్లు ఈ సందుల పాఠశాల పిల్లలు వీళ్ళంతా. అట్లాని గవర్నమెంట్ నడుపుతలేదు లో. గీ మేడమోళ్ళ ఇంట ఆయన 14 ఏళ్ల కిందట చాలు చేసిండు గీ బడి. సారు జీతంకెళ్లే ఖర్చు పెట్టేదట. 4 ఏళ్ల కింద కాలం చేస్తే మేడమే నడిపిస్తుంది. అట్లా దాతలతోటే ఏది ఉన్నా దాతలతోటే నడుస్తుంది. మనకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ రావు. సారు కాలం చేసిన కాంచెల్లి మొత్తం దాతల మించేలే నడుస్తుందన్నట్టు. సారుకు వాళ్ళ పాపకు సుతా సూపు లేదట. నా లెక్క నా బిడ్డ లెక్క ఎవ్వరు తిప్పలు పడొద్దని వాళ్ళకు ఫ్రీగానే చదువు చెప్పించి తిండి తిప్పలు సుతా ఆర్చుకుంటుండ్రు. మొత్తం 28 మంది ఉన్నారు. చిన్నప్పుడు షరీక్ అయినరంటే 10 ఇంటర్ డిగ్రీ సుతా ఈడికెళ్ళే చదివిస్తారట. సో నర్సరీ నుంచి ఇప్పుడు డిగ్రీ వరకు నేను ఇక్కడే చదువుతున్నాను సార్. నేను చిన్నప్పుడు రావడం జరిగింది సార్. మా మేడం ఏం చేస్తారంటే సార్ 4 months ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్. రీసెంట్లీ నాకు కోర్స్ అయిపోయింది. మొన్న మిమిక్రీలో కూడా సర్టిఫికేట్ రావడం జరిగింది సార్. మిమిక్రే కాదు, ఆటలు పాటలు ఎవరికి ఏది కాయిష్ ఉంటే అది నేర్పిస్తారట. పోటీలకు పోయి బిల్లలు సుతా పట్టుకొచ్చిరంటే చూడుర్రి, ఏదన్నా ఇట్లా చెప్పినమా అంటే అట్లా పట్టేస్తారట. ఏది అడిగినా కానీ వెంటనే రిప్లై వస్తుంది. మానే అనిపిస్తుంది. పిల్లలు కూడా టాలెంట్ పర్సన్స్. ఏది చెప్పినా కానీ గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. టీచర్లు వైలా చూసుకుంటా పాఠం చెప్తుంటే వీళ్ళు బ్రెయిలీ లిపిలో రాసుకుంటారట నోట్స్. చదువుల ఆటలలో సుతా రువ్వడి చూపిస్తున్నారు అంతా. ఇంకా గమ్మత్ ఏందంటే క్రికెట్ సుతా ఇరగదీస్తారట మనోళ్ళు. అట్లెట్లా అంటారేమో. అందరు నార్మల్ క్రికెటే చూస్తారు. మా పిల్లలు ఎట్లా అంటే ప్లాస్టిక్ బాల్ తోటి ఆడతారు. ప్లాస్టిక్ బాల్ లోపల గజ్జలు ఉంటాయి. ఆ బాల్ని రోల్ చేస్తే ఆ గజ్జల సౌండ్ తోటి బ్యాటర్ అయినా కీపర్ అయినా ఫీల్డర్ అయినా ఆ బాల్ తోటి క్రికెట్ ఆడడం జరుగుతుంది. సూపు లేకపోయినా సూపు లేనోళ్ళందరికీ తొవ్వ చూపిస్తున్నందుకు గీ బడోళ్లను తారీఫ్ చేయాల్సిందే. ఇక ఆఖర్లా మనోన్ టాలెంట్ చూడుండ్రి. చలో కానీ అన్న నిలుమునామం దాల్చుతలము మీకు వంచనులే, నిలుమునాను చీల్చుతున్న మాట మార్చనులే. 2029లో ఆంధ్రప్రదేశ్ ఐటీగా మారడం తప్పకుండా మీరు అందరూ చూస్తారు.